కాబట్టి రంగనాథ స్వామి క్షేత్రంలో రంగనాథ స్వామి ప్రాకారం కడుతుంటే ఒక భక్తుడి గృహం పోతుందట, ఇల్లు పోతూ ఉంటే రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాట. అయ్యయ్యో నా ఇల్లు కుట్టేస్తున్నారయ్యా, నీ ప్రాకారం కోసం, నీ ప్రాకారం కట్టడానికి నా ఇల్లు కొడితే నువ్వు మా ఇంటి ముందరకు వస్తే నీకు మంగళహారతి పళ్ళు, నువ్వు వచ్చేసరికి రంగవల్లులు పెట్టి గొబ్బెమ్మలు పెట్టి నువ్వు వచ్చేసరికి పళ్ళు పుష్పాలు తామరపాకులు అన్ని పెట్టుకొని మంగళహారతి పళ్ళెం పెట్టుకొని నీకోసం సిద్ధంగా ఉండేటటువంటి నేను ఆవాసం కోల్పోతే నేను ఈ యొక్క మంగళహారతి పట్టుకోలేనయా, నీకోసం నిలబడలేనయా, ఇక్కడ నన్ను కూడా కొడితే ఎట్లానయా అని బాధపడ్డాట. బాధపడితే పెరుమాళ్ ఆవహించారు. నరసింహ స్వామి చెప్పారట, వాళ్ళ కోసమే నేను ఇక్కడ, అటువంటి భక్తుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను ఎవరి కోసం బయటికి రావాలి? ఊరిలో గుడి ఉండాలి కాదు, గుడి లోపలే గుడి ఉండాలి అని చెప్పాడు. ఊరిలో గుడి ఉండాలి కాదు, గుడి లోపలే గుడి ఉండాలి. అన్ని ప్రాకారముల లోపల అందరూ నివసించాలి. నివసించే ప్రతి ఒక్క ఇంటి ముందరకు నేనే రావాలి. నా కోసం మంగళహారతి పల్లెములు పట్టుకునేటటువంటి వాళ్ళ కుటుంబంలో ఎందుకు నేను వచ్చి నిలబడతాను. కాబట్టి నా భక్తుల్ని పంపడం కాదు, వాళ్ళకి అసౌకర్యం కాదు, వాళ్ళ కోసం నేను వస్తానని చెప్పి స్వామి ఆ రోజు అర్చకం కదా ఆదేశం చేస్తే అలానే ప్రాకారాలు నిర్మించారు స్వామి కోసం. అది దేవాలయం యొక్క లక్షణం. దాని స్వస్తిక గ్రామం అంటారు. నాకు చిన్నప్పుడు చదువుకునేప్పుడు ఎంత పెద్ద సబ్జెక్టు.